హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. మా పిన్నియోలు మంచి రోజు అని పాలు పొంగించుకుంటున్నారు. మామూలుగా పాలు పొంగించడమే కాకుండా దాంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం, పూజలు, హోమం అవన్నీ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ అయితే అన్ని దేవుళ్ళకు పూజ చేసి స్టార్ట్ చేశారు. ఇక్కడ మా అక్క అందరికి పసుపు రాస్తుంది కాళ్ళకు. హోమం అండ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో నేను కూడా కూర్చుందామని నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను పిన్ని వాళ్ళ ఇంటికి. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనుకోండి. ఇక్కడైతే మేము ఇంటి ఆడబిడ్డలు కాబట్టి ఇంకా స్టవ్ కి బొట్లు పెడుతున్నాము పాలు పొంగిద్దామని. ఈ అక్క మా పిన్ని వాళ్ళ పెద్ద కూతురు. మా పిన్ని వాళ్ళు జస్ట్ పాలు పొంగిచ్చి పైన పోర్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళకు భక్తి ఎక్కువ కదా, అందుకే ఇంకా హోమము వ్రతము అవన్నీ చేస్తున్నారు. మా పిన్ని వాళ్ళకి ఒకడే కొడుకు. ఇక్కడ రుమాలు కట్టుకొని కూర్చున్నారు కదా అన్నకి ఇంతకు ముందు దేవుడు వచ్చేటోడు, అందుకే ఇంకా రుమాలు అవన్నీ కట్టుకొని ఉంటారు. ఇంకా అలానే ఆ పిన్ని వాళ్ళకి భక్తి ఎక్కువ అయిపోయింది అనుకోండి. సత్యనారాయణ స్వామి పూజ చేయాలన్నా, ఆ ప్రసాదం తినాలన్నా అదృష్టం ఉండాలి. ఇప్పుడైతే అన్ని దేవుళ్ళకి పూజ అండ్ హోమం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తున్నాం. ప్రసాదం చేయడం సింపుల్ బట్ చాలా టేస్టీ ఉంటది. ప్రసాదం అయితే మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటది. ఇప్పుడైతే సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ చేసేసాం. మా పిన్ని వాళ్ళు ముగ్గురు పంతుల్ని పిలిచారు. ముగ్గురు కలిసి మంత్రాలు చదువుతుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫుల్ వీడియో ఇంకా బాగుంది, కింద పిన్ చేసా, వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు ఉండుంటే. నా అదృష్టం కొద్దీ ఆ పూజలో కూర్చోవడమే కాకుండా పక్కనే ఉండి చేశాను. అంటే ఎక్కడ ప్లేస్ ఉండకపోయేసరికి ఇంకా పీఠం పక్కనే కూర్చొని పూజ చేశాను. ఎంత అదృష్టమో కదా. మీరు కూడా నాతో పాటు దర్శించుకోండి మన స్వామి. అండ్ ఈ ప్రసాదం ఎలా చేశాము అనేది ఫుల్ వీడియోలోనే ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఫుల్ వీడియోలోనే సత్యనారాయణ స్వామి కథ కూడా పెట్టాను. ఆ కథ విన్నా గానీ పూజ చేసిన ఫలితం వస్తుంది, వెళ్ళి వినేయండి. మేము ఏం చేసినా గానీ ఫస్ట్ దేవుళ్ళకి భోగిస్తాము. మొత్తం అయిపోయాక పప్పన్నం తినేసాం.